బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజును బీజేపీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. గతంలోనూ ఎమ్మెల్సీగా సోము వీర్రాజు పనిచేశారు. 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు గాను పొత్తులో భాగంగా బీజేపీకి ఒక ఎమ్మెల్సీని టీడీపీ కేటాయించింది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామమూర్తి అందిస్తారు. శ్రీరామమూర్తి, చెప్పండి. జమ్మిమా, ఏదైతే బీజేపీ ఇప్పటి వరకు ఉత్కంఠగా కొనసాగింది బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరని. అయితే కొద్దిసేపటి క్రితమే బీజేపీ అధిష్టానం అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఏదైతే పూర్వ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుకే ఇప్పుడు తిరిగి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీటును కేటాయిస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయంతో మరి కాసేపట్లో రాజమండ్రి నుంచి సోము వీర్రాజు బయలుదేరి అమరావతి వెళ్తున్నారు. అమరావతిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. అయితే నిన్న టీడీపీ ముగ్గురు అభ్యర్థులు ప్రకటించిన తర్వాత ఒకటి బీజేపీకి కేటాయించారు, ఒకటి జనసేనకి కేటాయించారు. అయితే ఎమ్మెల్సీలో చూసినట్లయితే కూటమి భాగస్వామ్యంలో భాగంగా ఒకటి జనసేనకి, ఒకటి బీజేపీకి, 3 టీడీపీకి ఈ 5 ఎమ్మెల్యేల కోటాని కేటాయించారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆ బీజేపీలో ఎవరు అభ్యర్థి అవుతారని చెప్పి నిన్న మధ్యాహ్నం నుంచి కూడా చాలా ఉత్కంఠగా కొనసాగింది. బీజేపీ వర్గాల్లో చాలా ఆసక్తి కూడా చాలామంది అభ్యర్థులు ఈ టికెట్ ఆశించారు. ప్రధానంగా పోటీ ఆర్ఎస్ఎస్గా నేతగా ఉన్న సీనియర్ బీజేపీ నాయకుడు భీమవరం చెందిన పాకా సత్యనారాయణ, అలాగే మాజీ ఎమ్మెల్సీ బీజేపీ పూర్వ అధ్యక్షులు సోము వీర్రాజు మధ్య పోటీ నడిచిందని చెప్పొచ్చు. అయితే జాతీయ అధిష్టానం, బీజేపీ జాతీయ అధిష్టానం అయితే ఇక్కడ సోము వీర్రాజుకే మొగ్గు చూపింది. ఎందుకంటే గత మొన్నటి ఎన్నికల్లో చూసినట్లయితే ఎవరైతే పార్లమెంటు స్థానాన్ని కానీ అసెంబ్లీ స్థానాన్ని కానీ ఆశించి సీటు దక్కకపోతే వారికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి పార్టీలో నిర్ణయించుకున్నారు. దాని ప్రకారం చూసినట్లయితే రాష్ట్రంలో మొన్నటి ఎన్నికల్లో 11 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తే అందులో ఒక స్థానం నుంచి రాజమండ్రి రూరల్ కానీ సిటీ కానీ నుంచి సోము వీర్రాజు పోటీ చేయడానికి ప్రతిపాదించారు. దానికి అప్పుడు సోము వీర్రాజు అంగీకరించలేదు. అయితే రాజమండ్రి పార్లమెంటు స్థానాన్ని కూడా సోము వీర్రాజు ఎంపీ స్థానాన్ని కూడా కోరుకున్నారు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న పురంధేశ్వరి నుంచి పోటీ చేయడానికి పార్టీ అధిష్టానం నిర్ణయించడంతో వీర్రాజు ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండిపోయారు. దీంతో చూసినట్లయితే బీజేపీ కేంద్ర కమిటీ నిర్ణయం మేరకు సోము వీర్రాజు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీగా మరి కాసేపట్లో రాజమండ్రి నుంచి బయలుదేరి సోము వీర్రాజు అమరావతి చేరుకుని ఈ నామినేషన్ దాఖలు చేయనున్నారు. అయితే సోము వీర్రాజు పూర్వం నుంచి చూసినట్లయితే బీజేపీకి కరుడు కట్టిన నాయకుడిగా ఉన్నారు. గతంలో కూడా ఆర్ఎస్ఎస్కి పనిచేస్తున్నారు. ఆయన జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు. పార్టీలో అనేక పదవులు నిర్వహించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే జాతీయ కార్యవర్గ సభ్యులుగా కొనసాగుతున్న సోము వీర్రాజు మరి కాసేపట్లో నామినేషన్ వేసేందుకు రాజమండ్రి నుంచి బయలుదేరి వెళ్తున్నారు. అయితే ప్రధానంగా ఈ సీటు కోసం ఒక మాజీ ఎమ్మెల్సీ మాధవ్ ప్రయత్నం చేస్తారు. అలాగే విష్ణువర్ధన్ రెడ్డి పేరు కూడా నలిగింది. మొత్తానికి బీజేపీలోనే 6 నుంచి 7 అభ్యర్థులు ఈ స్థానం కోసం పోటీ పడ్డారు. అయితే బీజేపీలో ఉన్న అధిష్టానం అంటే ప్రధానంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గడ్కరీ ఇద్దరు కూడా నిర్ణయం సోము వీర్రాజుకే అనుకూలంగా మొగ్గు చూపారు. గతంలో ఏదైతే సీట్లు ఖరారు చేసినప్పుడు సోము వీర్రాజు కూడా కేంద్ర కమిటీలో ఉన్న పరిస్థితి, నాటి పరిస్థితులకు అనుగుణంగా ఈరోజు వచ్చిన అవకాశాన్ని ఎమ్మెల్సీ సీటుని సోము వీర్రాజుకే కేంద్ర కమిటీ కేటాయించిన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. జమీమా.
రైట్, థ్యాంక్ యూ శ్రీరామమూర్తి.